హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది, కృష్ణాష్టమి రోజు వీడియో అండి. వీడియో అప్లోడ్ చేయడం అయితే కొంచెం లేట్ అయిందనమాట, ఎందుకంటే కొంచెం ఫ్రీ టైం లేక ఎడిట్ చేయడం అయితే చాలా టైం తీసుకుంది. ఆ రోజు మా ఇంట్లో ఫస్ట్ అయితే ఉదయమే కృష్ణాష్టమి పూజ అయితే నేను చేశానండి. ఇలా చిన్నగా కృష్ణయ్య పాదాలు వేసి ఇంట్లోకి కన్నయ్య వస్తున్నట్టుగా కృష్ణుడి పాదాలు అయితే వేశాను. తర్వాత మనం ఎప్పుడూ చేసే నిత్య దీపారాజన అయితే మొత్తం అంతా కూడా ఇలా మందార పూలు, చామంతి పూలు, కలివేరి పూలతో అయితే మొత్తం మన దేవుడి మందిరం అంతా అలంకరించిన తర్వాత దేవుడి మందిరం కిందనే కృష్ణయ్యని కూడా అందంగా పెట్టుకున్నానండి. ఈ కృష్ణుడైతే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా వారు నా కోసం గిఫ్ట్గా తీసుకొచ్చారన్నమాట కన్నని. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కన్నయ్యనైతే మా చిన్నత్తయ్య నా కోసం అయితే కొనిచ్చారండి. తర్వాత ఈ యశోదమ్మనైతే సరదాగా మా ఊళ్ళమ్మవారి తీర్థంలో చూసి చాలా అందంగా ఉన్నారని యశోదమ్మనైతే నేను కొని తీసుకొచ్చానండి. ఇలాగా మొత్తం మన దగ్గర ఉన్న కృష్ణులతో ఉన్న ప్లేస్నంతా కూడా అందంగా డెకరేట్ చేసి కన్నయ్యకి ఇష్టమైన పాలు, పెరుగు, అలాగే వెన్నపూస, అటుకులు, బెల్లం, ఖర్జూరం పెట్టి నైవేద్యం కింద ఇలా అందంగా అయితే పూజ చేశాను. ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. యాక్చువల్గా కృష్ణాష్టమి చేసే వాళ్ళందరూ కూడా ఎక్కువగా నైట్ టైం పూజ చేస్తూ ఉంటారండి. ఇంకోటి ఏంటంటే నేనైతే కృష్ణాష్టమి నేను చేసుకోవాలని మామూలుగా స్టార్ట్ చేస్తున్నాను. ఇంచుమించుగా ఒక 4 to 5 years నుంచి అయితే ఇలా నేను కృష్ణుడిని పెట్టడం, స్వామివారికి దీపాలవి పెట్టి అలంకరించుకుని స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టి పూజ అయితే చేస్తూ ఉంటాను. కానీ చాలామంది చాలా డిఫరెంట్ వేలో చేస్తూ ఉంటారు. ఈవినింగ్ టైంలో స్వామివారికి ఇష్టమైన చాలా రకరకాల నైవేద్యాలు పెడుతూ ఉంటారు. కొంతమంది అయితే 108 అని అలా రకరకాలుగా చేస్తూ ఉంటారండి. అది వాళ్ళ ముందు నుంచి చేసేదాన్ని బట్టి విధానం బట్టి చేస్తూ ఉంటారు. అలాగే మనకి చాలా సంవత్సరాల నుంచి, అంటే ఇంచుమించుకు ఒక 5-6 ఏళ్ళ నుంచి మన వీధిలో కూడా ఉట్టి కొట్టి శ్రీకృష్ణాష్టమి చేస్తాము. అలాగే ఈ ఇయర్ కూడా చేద్దాం అనుకున్నాం. కాకపోతే అప్పటికప్పుడు అనుకున్నమాట అండి, ఆఫ్టర్నూన్ అయితే కృష్ణాష్టమి ఈ సంవత్సరం కూడా చేస్తే బాగుంటుందని చెప్పి మొత్తం అందరూ కూడా డెసిషన్ తీసుకున్న తర్వాత అప్పటికప్పుడు నేను, కుమారి గారు ఇద్దరు కూడా మనకి కృష్ణాష్టమికి కావాల్సి అంటే ఉట్టి కొట్టడానికి కుండలు అవి కూడా కావాలి కదండి. ఫస్ట్ అయితే ఇలా మొత్తం కుండలు చూసాం అనమాట. ఉట్టి కొట్టడానికి ఒక మంచి కుండనైతే నేను, కుమారి గారు తీసుకున్నాము. ఉట్టి కొట్టిన వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాలి కదండి. యాక్చువల్గా అయితే 1, 2, 3 ప్రైజెస్తోనే అయిపోతుంది. మేమేంటంటే ఇంటి దగ్గర కదండి, ఫస్ట్ అయితే చిన్నపిల్లలకి, అమ్మాయిలకి, అబ్బాయిలకి సపరేట్గా, అలాగే ఆడవాళ్ళకి, జెంట్స్ లాస్ట్లో కుర్రాళ్ళు కొడతారు కదా, వాళ్ళకని డిఫరెంట్గా తీసుకుంటాను అనమాట. అందుకని చెప్పి ఫస్ట్ స్టీల్ షాప్లోకి వెళ్ళి ఒక రౌండ్ సైజ్ బిందులు, అలాగే బాక్సెస్ తీసుకున్నాం. తర్వాత కృష్ణుని ఫోటో ఫ్రేమ్స్ కూడా తీసుకుంటే బాగుంటుందని చెప్పి మావుళ్ళమ్మ గుడి ఎదురుగా ఉన్న ఫోటో ఫ్రేమ్ షాప్కి అయితే వెళ్ళామండి. కృష్ణాష్టమి కదా, అందరూ గిఫ్ట్స్ కొంటూ ఉంటారు. మ్యాక్సిమం ఎక్కువ మట్టుకైతే ఫోటో ఫ్రేమ్స్ ఇస్తూ ఉంటారు కదండి. అందుకని ఇక్కడ కృష్ణుడి ఫొటోస్ అయితే డిఫరెంట్ వేస్లో చాలా అందంగా క్యూట్గా ఉన్నాయన్నమాట. అసలు బాలకృష్ణుడని ఈ మధ్య గ్రాఫిక్స్ పిక్స్ వస్తున్నాయి కదండి, కొంచెం గ్లిట్టర్లా మెరిసేలాగా, అలాగే రాధాకృష్ణులు, ఇలాగా చాలా రకాల కృష్ణులు అయితే బాగున్నారనమాట. అందులో ఒక 3 ఫ్రేమ్స్ అయితే సెలెక్ట్ చేసి తీసుకొచ్చాము. తర్వాత మేము బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి ఇక్కడ జెంట్స్, పిల్లలు మొత్తం అందరూ కూడా ఒట్టి కట్టడానికి పైన కర్రలే కడతారు కదండి, అవి మామిడాకులు అవన్నీ కూడా కట్టే పనిలో అయితే బిజీగా ఉన్నారు మధ్యాహ్నం నుంచి. తర్వాత మేము ఎక్కడైతే ఉట్టి కొడతామో అక్కడ ఒక టేబుల్ వేసి కన్నయ్యని తీసుకొచ్చి ముందైతే ఇలా పెట్టామండి. నేను, కుమారి బయటికి వెళ్ళి వచ్చాం కదా. మహాలక్ష్మి గారు అయితే ఇక్కడ కన్నయ్య దగ్గర కావాల్సిన పూజ అంతా కూడా చేస్తున్నారు. ముందు స్వామివారి దగ్గర దీపం పెట్టేశారండి. ఇక్కడ మేము బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి ఉట్టి కట్టించేసి అలాగే సాంగ్స్ పెట్టించారనమాట. ఫుల్ వాల్యూమ్ సాంగ్స్ తోటి మొత్తం ఉట్టి కొట్టేటప్పుడు మంచి హ్యాపీ ఫీల్ వస్తుంది కదా, అలాగా చాలా ఆనందకరమైన వాతావరణంలో పాటలు స్టార్ట్ అయినాయి. పాటలతో పాటు స్వామివారి పూజ కూడా. మహాలక్ష్మి గారు అయితే మొత్తం నైవేద్యాలు అన్నీ పెట్టి దీపారాధన చేసిన తర్వాత స్వామివారికి హారతి కూడా ఇచ్చారు.
స్వామివారికి హారతి ఇచ్చేసిన తర్వాత సాంగ్స్ హడావుడంటే పిల్లలంతా కూడా వచ్చి చేస్తూ ఉంటారు కదండి. స్వామివారి హారతి పిల్లలందరూ కూడా వరుసగా 1 బై 1 తీసుకున్నారు. అలాగే మా స్వామివారిని అంటే మా కృష్ణయ్యని పెట్టాం కదా, కృష్ణయ్య దగ్గర మొత్తం శనగలు, స్వీట్ బూందీ నైవేద్యం కింద పెట్టిన తర్వాత అలాగే స్వామివారికి ఇష్టమైన వెన్నపూసను కూడా పెట్టాము. పెట్టిన తర్వాత మనం ఏవైతే ఆ ప్రైజులు ఇవ్వాలనుకుంటున్నామో అవన్నీ కూడా స్వామివారి దగ్గర పెట్టామని ఇంచుమించుగా ఒక 11 అయితే తీసుకున్నాం అనమాట. చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు కదండి, అందరూ కొంచెం తగిలిన వాళ్ళకి అలా కూడా ఇస్తాం అనమాట. అలాగ ఒక 11 గిఫ్ట్స్ అయితే మొత్తం అన్నీ కూడా పెట్టాము ఇక్కడ చూసారా, స్వామివారికి సన్నజాజులు, కలివేరు, తులసి దళాలు అన్నీ వేసి అయితే మాలలు మహాలక్ష్మి గారు చాలా అందంగా కట్టారు. కట్టిన తర్వాత మనకి ఉట్టి కట్టాలి కదండి, స్వామివారి ఉట్టి అయితే చూసారా బ్లూ కలర్ఫుల్గా ఉండేలా తీసుకున్నాము. ఈ ఉట్టినైతే ముందు మా సాయి తమ్ముడు ఉన్నారు కదా, తనైతే వచ్చి ఫస్ట్ కట్టాడనమాట. తర్వాత కాసేపు ఈ ఉట్టితోటి మేము కూడా ఫొటోస్ దిగాము కొన్ని. ఉట్టి కట్టిన తర్వాత మళ్ళీ కదలకుండా ఉండాలి, అందుకని మా శ్రీవారు మళ్ళీ కదలకుండా ఉండేలాగా ఒక పురకాసం తీసుకుని పైన మొత్తం అంతా కూడా టైట్గా కడుతున్నారండి. అంటే ఉట్టి పైకి కిందికి లాగుతూ ఉంటారు కదా, లాగినప్పుడు కొబ్బరికాయ కదలకుండా మొత్తం అంతా కట్టేసిన తర్వాత అప్పుడు పైకి లాగాలన్నమాట. అందుకని చెప్పి ఈయన మొత్తం చుట్టూ ఒక పురకాస్తో ఇలాగ టైట్గా కట్టేస్తున్నారు. ఇలా కట్టిన తర్వాత ఉట్టి పైకి లాగాము. ఈ లోపల మా సాయి వాళ్ళ అబ్బాయి బొడ్డోడు వచ్చాడు, షన్ను. వాడైతే కాసేపు ఇంకా వాడు మంత్స్ బేబీ అండి, అయినా సరే ఆ ఉట్టి వైపు ఏమైనా కొట్టాలని అటువైపే వాడు అలాగే చూస్తున్నాడు. కాసేపు వాడితో అయితే ఆడుకున్నాం అనమాట. తర్వాత నేను ఉట్టి కొట్టినట్టు 2-3 ఫోజులు ఇచ్చి ఫొటోస్ దిగేసామండి. ఎందుకంటే పరిగెత్తి పైకి మనం అంత ఉట్టి కొట్టలేమన్నమాట. అయిపోయిన తర్వాత ఉట్టి పైకి లాగేశారు. పిల్లలంతా కూడా రెడీగా ఉన్నారన్నమాట. పాటలు పెడితే ఇంకా ఉట్టి కొట్టడం అయితే స్టార్ట్ చేసేస్తారు. గణపతి సాంగ్స్తో ఉట్టి కొట్టడం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఫస్ట్ చిన్నపిల్లలంతా కూడా వరుసగా ఒక్కొక్కళ్ళు కొట్టేశారనమాట. ఇలాగ లైన్ వైజ్ పిల్లలు కొట్టేసిన తర్వాత పిల్లల సెక్షన్ అంతా కూడా అయిపోయింది. కాసేపు మా పిల్లలంతా ఎలా కొట్టారో మీరు కూడా చూడండి. కొట్టడం అయిపోయిన తర్వాత ఇదిగోండి, ఇంకా మా ఇంటి ఎదురుగా ఒక చిన్న బాబు ఉంటాడనమాట. ఆ బాబుకి అయితే కృష్ణుడు గెటప్ వేసి తీసుకొచ్చారనమాట. సరదాగా ఆ బాబుని కాసేపు ఎత్తుకొని ముందు మా కృష్ణుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళామండి. ఈ పిల్లలందరికీ కూడా కోలాటం స్టిక్స్ ఉంటున్నాయి కదా, అవి ఇచ్చేస్తే కృష్ణుడి చేతిలో ఉండే మురళిలాగా ఉంటున్నాయి అనమాట. సరదాగా కాసేపు వాడికి ఆ ఉట్టిని కాసేపు అందించాము. తర్వాత లేడీస్ ఉంటారు కదండి, లేడీస్ అయితే కొట్టడం స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరం అయితే లేడీస్ ఎక్కువ మంది కొట్టలేదు, చిన్నగా మా బుజ్జి గారును పాపు ట్రై చేశారనమాట. తర్వాత జెంట్స్ సెక్షన్ స్టార్ట్ అయింది.
చాలాసేపు ట్రై చేసి పై కంట పెట్టేశారండి. పొడుగ్గా ఉన్న అబ్బాయిలు కూడా వచ్చారనమాట. వాళ్ళందరినీ చూస్తే వాళ్ళకి తగిలేస్తదేమో అనుకున్నాం. ఫైనల్లీ ఆ పొడుగ్గా ఉన్న పిల్లల బ్యాచ్‌లో ఈ అబ్బాయి అయితే బాగా పైకి ఎగిరి కొట్టాడు. ఈ అబ్బాయికైతే ఫస్ట్ ప్రైజ్ ఈ ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చాము. తర్వాత వరుసగా కొట్టిన పిల్లలందరికీ కూడా గిఫ్ట్స్ ప్రజెంట్ చేశాము. చూసారు కదా! మా కృష్ణాష్టమి ఉట్టి పండగైతే ఇలా జరిగిందండి. చాలా 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 ఆనందంగా జరిగింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పగలరు మీ మీ విలువైన అభిప్రాయాల్ని. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.